ప్రణామ్స్ టు మాస్టర్. యోగ వాసిష్టం ఆధారంగా దాజీ పంచుకున్న మధురమైన సందేశం జీవిత పరమార్థాన్ని మరియు మోక్ష మార్గాన్ని చాలా లోతుగా వివరిస్తూ ఉంది. దాజీ తన బోధనలలో తరచుగా చెప్పే హార్ట్ఫుల్నెస్ సూత్రాలకు ఈ వశిష్ఠుడి బోధనలకు ఉన్న సమన్వయాన్ని గమనిస్తే మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు అర్థమవుతాయి. శ్రీరాముడికి వశిష్ఠ మహర్షి అందించిన ఈ జ్ఞానములోని ముఖ్య విషయాలు మరియు దాజీ గారు వాటిని ఎలా వివరిస్తారో పాయింట్ల వారీగా ఇక్కడ ఉన్నాయి. 1. ప్రయత్నము, సెల్ఫ్ ఎఫర్ట్. వశిష్ఠుడు స్పష్టంగా చెప్పినట్లుగా మోక్షం అనేది అదృష్టమో లేదా దేవుడు ఇచ్చే వరమో కాదు. అది నిరంతర అంతర్గత కృషి ద్వారా లభించేది. దాజీ గారి వివరణ: మనం చేసే ధ్యానము, అంతర్గత శుద్ధి అనేవి మన ప్రయత్నాలు. నేను నా విధికి బానిసను అని కూర్చోకుండా వర్తమానములో మనం చేసే సాధన ద్వారా మన భవిష్యత్తును మార్చుకోవచ్చని ఆయన అంటారు. మోక్షానికి 4 ద్వారపాలకులు, ద 4 గేట్ కీపర్స్. ఈ కథలో చెప్పబడిన 4 లక్షణాలు మోక్షమనే భవనానికి కాపులాదారులు. వీటిని మనం అలవరుచుకుంటే మోక్షము సులభము అవుతుంది. ఫస్ట్, శాంతి, సెల్ఫ్ కంట్రోల్ ఆర్ పీస్. మనసును ప్రశాంతంగా ఉంచుకోవడము, భావోద్వేగాల తుఫానులో కొట్టుకుపోకుండా ఉండటం. నెక్స్ట్, విచారం, ఎంక్వైరీ. ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అని ఆలోచించే విచక్షణ జ్ఞానం. నెక్స్ట్, సంతృప్తి, కంటెంట్మెంట్. ఉన్నదానితో తృప్తి చెందడము. ఇది సోమరితనం కాదు, మనస్సు యొక్క స్థిరత్వం. సత్సంగం, కంపెనీ ఆఫ్ సేజెస్. జ్ఞానుల సాంగత్యము, మంచి వారి మధ్య ఉంటే మన ఆలోచనలు కూడా అటువైపే వెళతాయి. ఇంకా 3, వర్తమానము యొక్క శక్తి. గతం గురించి చింతించకుండా వర్తమానములో చేసే సత్కర్మ గత కర్మలను అధిగమిస్తుందని వశిష్ఠుడు చెప్పారు. దాజీ గారి వివరణ: ప్రతిరోజు ఉదయం చేసే ధ్యానము ఒక కొత్త ఆరంభం. గతములో చేసిన తప్పులు మనల్ని బంధించకూడదు. ప్రస్తుతం మనము తీసుకునే నిర్ణయమే మన పరిమాణానికి మూలం, ఎవల్యూషన్కి మూలం. విధి వర్సెస్ బాధ్యత 4వది. సోమరి మనసు దానిని విధి అని పిలుస్తుంది, ఫేట్ అని పిలుస్తుంది అన్న వశిష్ఠుడి మాట చాలా శక్తివంతమైనది. ముఖ్య విషయము, మనం బాధ్యత తీసుకోనప్పుడు పరిస్థితులను నిందిస్తాము, కానీ జ్ఞాని తన జీవితానికి తనే బాధ్యత వహిస్తాడు. మన సంకల్పం విధిని మార్చగలదు, మన విల్ పవర్ విధిని మార్చగలదు. 5వది, మనస్సు ఒక పిల్లవాడు. కోరికలను మొండిగా అణిచివేయకూడదు, వాటిని వివేకముతో మళ్లించాలి. దాజీ గారి వివరణ: ధ్యానములో ఆలోచనలను బలవంతంగా ఆపవద్దు, వాటిని గమనిస్తూ వదిలేయాలి. మనస్సును ప్రేమతో శిక్షణ ఇవ్వాలి, హింసతో కాదు. రిఫైన్మెంట్ చేసుకోవాలి. గుర్తించుకోవలసిన ముఖ్య సూత్రాలు, కీ టెక్నిక్స్. రథము ఉపమానం. మీ శరీరం ఒక రథము, కానీ ఆత్మ నీవే యజమానివి. గుర్రాలు మన ఇంద్రియాలు. అదుపులో ఉంచితేనే ప్రయాణం సుఖంగా సాగుతుంది. శాంతి లోపలి దీపం. బాహ్య ప్రపంచములో ఎన్ని వస్తువులు ఉన్నా
లోపల శాంతి లేకపోతే మనం ఎండిపోయిన బావిలో కప్పలమే. గురువు పాత్ర. వశిష్ఠుడు తన అహంకారాన్ని వదిలేసి బ్రహ్మ నుండి వచ్చిన జ్ఞానాన్ని కేవలం ఒక మాధ్యమంలా పంచాడు. నిజమైన గురువు మార్గాన్ని చూపిస్తాడు. నడవాల్సింది మనమే. దాజీ గారి బోధనల సారాంశము కూడా ఇదే. శాంతి అనేది బయట ఎక్కడో లేదు, అది నీ హృదయం లోపలే ఉంది. ధ్యానము ద్వారా ఆ తలుపులు తెరువు. థ్యాంక్ యూ మాస్టర్.